నవంబర్ వచ్చిందంటే వరి పంట కోతకొచ్చినట్టే. మా పంట కోయడానికి వెళ్తున్నాం. ఇది చూసారా, బంగారంలా మెరిసిపోతుంది. కాదు కాదు, ఇది బంగారం కంటే ఎక్కువ. బంగారం మన శరీర అందాన్ని పెంచుతుందేమో, కానీ వరి పంట మన కడుపుని, మన కుటుంబాన్ని నిలబెడుతుంది. మన రైతులకు ప్రధాన జీవన ఆధారం ఈ వరి పంట. వరి కోస్తున్నప్పుడు అర్థమవుతుంది, ఇది వరి పంట మాత్రమే కాదు, మా ఇంటికి వెలిగించే దీపంలా అనిపిస్తుంది. మా కష్టం, మా శ్రమ, మా చెమట ఈ వరి కోస్తున్నప్పుడు తెలుస్తోంది. దిస్ ఈజ్ నాట్ జస్ట్ రైస్. మా కష్టానికి, మా ప్రేమకు రూపం. గాలిలో ఊగే ప్రతి మొక్క రోజు రోజు మా కష్టాన్ని గుర్తు చేస్తుంది. చేతుల్లో దొరికే వరి రైతు కుటుంబానికి ఊపిరి లాంటిది. ఈ క్షణం రైతు జీవితానికి నిజమైన ఆనందం. భూమి పిలిస్తే రైతు ఎప్పుడు వెనకడుగు వెయ్యడు. ఇక భోజన టైంలో అర్థమవుతుంది, మన కష్టం, మన శ్రమ. మనం ఎంత కష్టపడితేనో కానీ మన ప్లేట్లో గుప్పెడు అన్నం తినగలం. మనం తినే ప్రతి ముద్ద మన కష్టానికి ప్రతిరూపం. రైతు కష్టం గురించి తెలిస్తే మన వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అలాగే మీకు రైతు గురించి ఏం తెలుసో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.